అటు ఇప్పటికే దాడి జరిగిన తర్వాత కూడా వెంటనే అటు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు అయితే 5 కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అటు సింధు జలాలకి సంబంధించి కానివ్వండి, అలాగే అటు వీసాల్ని రద్దు చేయడం కానివ్వండి, వీటన్నిటిపై కూడా ఒక పక్కన చాలా మంది ప్రజలైతే ఇది చేసినందుకు ఒక పక్కన హర్షం వ్యక్తం చేస్తున్నా కూడా, కానీ చనిపోయిన వారి పట్ల కూడా ప్రతి ఒక్కరు కన్నీటి పర్యటనగా విలిపిస్తున్నారు. మరో పక్కన కూడా ఇంకా నినాదాలు చేస్తున్నారు. మాకు పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము వాళ్ళని తన్నేస్తాము అంటూ కూడా ఇండియన్స్ అయితే ఇంకా గోలా చేస్తూ ఉన్నారు. మనం ఇందాక కూడా చూసాము, అక్కడ ఢిల్లీలో పాక్ ఎంబసీ వద్ద కూడా ప్రతి ఒక్కరు వచ్చి నినాదాలు చేస్తూ ఉన్నారు. సో అంటే ఇప్పుడు ఇవి సరిపోతాయి వాళ్ళకి అనేసి అనుకోవచ్చు ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయాలు? లేదండి, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మోడీ తీసుకున్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ ని దోషిగా నుంచోబెట్టడం, అది ప్రపంచ దేశాలు దాన్ని గుర్తించడం అనేటువంటిది అది ఫస్ట్ సక్సెస్ అండి. రెండోది ఏంటి అంటే, మనం బాలాకోట్ లాంటి స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ కి మనం ప్లాన్ చేయాలి. మీరు ఒకటి చూడండి, ఇక్కడ చెప్పకనే పాకిస్తాన్ చెప్పింది. అక్కడ వాళ్ళ యొక్క దేశానికి చెందినటువంటి ఇమ్రాన్ ఖాన్ ఆయన చెప్పేంత వరకు కూడా ఎందుకు పాకిస్తాన్ దీని మీద స్పందించలేదు, భారతదేశం చెప్తున్నటువంటి మాటలను ఎందుకు వెనక్కి తిప్పి చెప్పలేదు అని చెప్పేసి అడిగిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అవడం ప్రారంభించారండి. అలాగే ఎప్పుడైతే ఇక్కడ అటాక్ జరిగిందో ఆటోమేటిక్ గా బార్డర్ లో వాళ్ళ యొక్క సైనిక శక్తి అంతా కూడా డిప్లాయ్ చేసేసారు. డిప్లాయ్ చేసి స్ట్రెంథన్ చేసుకుని వాళ్ళు రెడీగా కాసు కూర్చున్నారు. ఫైటర్ జెట్స్ రెడీగా ఉన్నాయి. అన్ని కూడా వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారండి. అంటే దిట్ షోస్ దేర్ ఇన్వాల్వ్మెంట్. ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మనం అంత ఈజీగా వాళ్ళని వదిలిపెట్టకూడదండి. ఇప్పుడు కారణం ఏంటి అంటే, వాళ్ళు ప్రతిసారి కూడా చేస్తున్నప్పుడల్లా మనం ఏదో విధంగా వాళ్ళని సర్జికల్ స్ట్రైక్ చేయడమో లేదా వాళ్ళని ఘోరంగా దెబ్బ కొట్టడం అనేటువంటిది మనం చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రభావం కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటుందండి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆర్మీ చీఫ్ హీఈస్ బిట్ ప్రాబ్లమాటిక్. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ప్రాబ్లమాటిక్ అండి. అలాగే ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐఎస్ఐ ఏదైతే ఉందో, ఐఎస్ఐ కూడా ఇటు రాజకీయ నాయకుల్ని అటు ఆర్మీని కూడా కంట్రోల్ చేస్తూ వీళ్ళు ఉగ్రవాదులకి సహకరించడం అనేటువంటి జరుగుతుంది. ప్రస్తుతం మనం డిప్లొమాటిక్ గా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వీటిని కొనసాగిస్తూ ఆపరేషనల్ గా సర్జికల్ స్ట్రైక్స్ లాంటిది ప్లాన్ చేయాలి. మే నాట్ బి ఇమీడియట్లీ బట్ సూన్ ఆర్ లేటర్ ఇది మీరు చేసినటువంటి ఆ యొక్క పహల్గాం దాడికి ప్రతీకారంగా భారతదేశం ఈ దాడి నిర్వహించింది. ఈ దాడిలో ఇన్ని వేల మంది మిలిటెంట్లు చనిపోయారు అని మనం ఖచ్చితంగా ధీటైనటువంటి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందండి. ఈ రోజు జరిగినటువంటి బీహార్ లో జరిగినటువంటి మీటింగ్ లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఖబర్దార్ ఉగ్రవాదులందరికీ కూడా జాగ్రత్తగా ఉండండి, దీనికి మించినటువంటి డ్యామేజ్ చేస్తామని. ఒక ప్రధానిగా ఆయన డైరెక్ట్, ఎందుకంటే మీ మోడీకి వెళ్ళి చెప్పండి అన్నారు వాళ్ళు. ఆ మోడీకి వెళ్ళి చెప్పండి అన్నదానికి సమాధానం ఏంటంటే బీ కేర్ఫుల్ అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది మాటలు మాత్రమే కాదు, చేతలు కూడా ఉంటాయి దీని వెనకాల. ఖచ్చితంగా ఆ యొక్క హై లెవెల్ ఆపరేషన్స్ అనేటువంటివి, ఈ ఉగ్రవాదులను చంపడం అన్నది ఇంపార్టెంట్ కాదండి. దీని వెనక ఉన్నటువంటి లష్కర్ ఇ తయ్యబా ఏదైతే ఉందో మీరు చూడండి. అమెరికాలో మనకి ఆ ట్విన్ టవర్స్ మీద దాడి జరిగినప్పుడు ఏం జరిగిందండి, అక్కడ ఒసామా బిన్ లాడెన్ ని తలుగులో దాక్కుని ఉన్నటువంటి ఎలకని పట్టుకుని లాగినట్టు అక్కడ అమెరికన్ సీగల్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెరైన్ కమాండోస్ ఆపరేషన్ నిర్వహించి అక్కడ ఒసామా బిన్ లాడెన్ ని మట్టు పెట్టడం జరిగిందండి. అదే విధంగా లష్కర్ ఇ తయ్యబాకి చెందినటువంటి చీఫ్ ఎవరైతే ఉన్నారు, లష్కర్ ఇ తయ్యబాకి చెందినటువంటి ఆ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా ఖచ్చితంగా మట్టు పెట్టవలసినటువంటి అవసరం ఉందండి మనకి. సో ఈ విధంగా కనుక మనం చూసినట్లయితే ఇక్కడ కేవలం ఆ యొక్క దాడిలో పాల్గొన్నటువంటి తీవ్రవాదులను చంపినంత మాత్రాన మన యొక్క రివెంజ్ తీరినట్టు కాదు. పాకిస్తాన్ వెనకాల ఎవరున్నారు అనేది బయటికి తీసుకురావాల్సింది ఇప్పుడు పెద్ద సవాల్ భారత్ కి. అయితే సవాల్ కూడా కదండి, ఇట్స్ వెరీ క్లియర్. ఆల్రెడీ మనకి టిఆర్ఎఫ్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెంట్ ఫ్రంట్ ఏదైతే ఉందో అది ప్రకటించుకుంది. లష్కర్ ఇ తయ్యబా అనేటువంటిది దీనికి అనుబంధ సంస్థ. సో లష్కర్ ఇ తయ్యబా యొక్క చీఫ్ ని కనుక మనం మట్టు పెట్టినట్టయితే మన రివెంజ్ అనేటువంటి తీర్చుకున్నట్టు అవుతుంది. అయితే ఇది చాలా చిన్న రివెంజ్ అండి, ఇది కాదు. పాకిస్తాన్ ఒక భయాన్ని సృష్టించాలి. అండ్ దీన్ని అవకాశంగా తీసుకుని మనం ఆక్యుపైడ్ కాశ్మీర్ ని కూడా మనం వెనక్కి తీసుకొచ్చినట్టయితే, వెనక్కి తీసుకొచ్చినట్లయితే
ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక ఇలాంటి పిచ్చి పనులు చేస్తూనే ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే భారతదేశానికి అవకాశం ఇస్తున్నటువంటిది కేవలం పాకిస్తానే. ఇలాంటి పిచ్చి పిచ్చి చర్యలు చేయడం వలన, బుర్ర తక్కువ పనులు చేయడం వలన ఖచ్చితంగా భారతదేశానికి అవకాశం వచ్చినట్టే ఉంటుంది. ఇలాగ గనక ఇంకో 1, 2 సార్లు జరిగింది అంటే గనక ఖచ్చితంగా మనం పీఓకే మీద దాడి చేసి దాన్ని వెనక్కి తీసుకురావడంలో మనకి ప్రపంచం యొక్క మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందండి. ఓకే శ్రీనివాస్ గారు, అండ్ అలాగే అక్కడ పాకిస్తాన్ బోర్డర్లతో ఏదైతే సెక్యూరిటీ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, అయినప్పటికీ కూడా వీళ్ళు ఉగ్రవాదులు ఎలా చొచ్చుకుని ఈ లోపలికి వచ్చేవారు అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడికి శ్రీనగర్ చేరుకున్నాక కూడా అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి. అలాగే అక్కడికి బస్సు వాహనాలు కూడా ఏమీ లేవు. అలాంటి దాని నుంచి కూడా వీళ్ళందరూ అంటే కళ్ళు కప్పి వచ్చారనుకోవచ్చా, లేదంటే ముందు నుంచి పక్కా ప్లాన్ వేసే వీళ్ళు చొచ్చుకుని లోపలికి వచ్చారనుకోవచ్చా? అండ్ అలాగే ఘటన జరిగిన ప్లేస్లో అటు సీసీ క్యామ్స్ ఇవేమీ కూడా అటు లేనట్టుగా తెలుస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఫస్ట్ మనకి 2 ఇన్సిడెంట్స్ ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో 2 ఇష్యూస్ అడ్రస్ చేద్దాం. నెంబర్ 1 ఇన్ఫిల్ట్రేషన్, నెంబర్ 2 ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలో భద్రతా చర్యలు, సీసీ క్యామ్స్ లాంటివి. సో నెంబర్ 1 ఇన్సిడెంట్ కనుక మనం ఆ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇన్ఫిల్ట్రేషన్ గురించి, ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి టెరైన్ అర్థం చేసుకోవాలండి మనం. అక్కడ టెరైన్ ఏంటంటే ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి టెరైన్ ఎలా ఉందండి, ఏకదం మనం ఇక్కడ నుంచి నుంచుని చూస్తే కనీసం ఒక 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ వరకు మనం హ్యాపీగా మన విజిబిలిటీ అనేటువంటి క్లియర్ గా ఉంటుందండి. కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రాంతం ఎలా ఉంటుందంటే పూర్తిగా ఎగుడు దిగుడు ప్రాంతంలో దేర్ విల్ బి మెనీ బ్లైండ్ స్పాట్స్, చాలా బ్లైండ్ స్పాట్స్ ఉంటాయండి. ఇన్ఫిల్ట్రేషన్ దీన్ని ఏమంటారంటే తీవ్రవాదులు గాని, శత్రు దేశాలకు చెందినటువంటి సైన్యాలు గాని మన దేశంలో పడ్డాన్ని ఏమంటారంటే ఇన్ఫిల్ట్రేషన్ అంటారండి. ఈ ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది చాలా రెగ్యులర్ అఫైర్. ఇది చాలా రెగ్యులర్ అఫైర్ అండి బార్డర్ లో. అందు గురించి ఏం చేస్తూ ఉంటామండి, ప్రతి 100 మీటర్లకి 50 మీటర్లకి ఎక్కడైతే వీళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వెపన్స్ పట్టుకుని మన భారత సైన్యము, పారామిలిటరీ పహారా కాస్తూ ఉంటుందండి. అయినప్పటికీ కూడా ఆ యొక్క టెరైన్ ఏ విధంగా ఉంటుంది అంటే దుర్భేద్యమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లోనో లేకపోతే విజిబిలిటీ అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇన్ఫిల్ట్రేట్ చేసుకుంటూ వస్తారండి. ఇప్పుడు మనకి చుట్టూ ప్రాపర్ గా గోడ కట్టి ఉన్నదంటే ఆ గోడ దాటి ఎవరు రారు అని మనం అనుకోవచ్చు. ఇది ఒక ఓపెన్ ప్లేస్ అండి, ఇది ఒక ఓపెన్ ప్లేస్. కంచి వేయొచ్చు కదండి అంటే కంచె వేయడానికి కూడా అవకాశం లేనటువంటి భౌగోళిక పరిస్థితులు అక్కడ ఉంటాయండి. సో ఇట్స్ వెరీ అన్జులేటెడ్ టెరైన్. కాబట్టి ఇటువంటి దాంట్లో 100% ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది మనకి మాక్సిమం ప్రయత్నిస్తాం. ఎక్కడైనా 0.111% ఎక్కడన్నా అక్కడ కొన్ని దారులు ఉంటాయండి. ఆ దారుల్లో వాళ్ళు అనుకోనేటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో, లేదా మంచు విపరీతంగా కురుస్తున్నటువంటి సమయంలో, లేకపోతే విజిబిలిటీ చాలా తక్కువగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటి అంటే పెహల్గాంలో సీసీటీవీ కెమెరాలు ఎందుకు లేవు అనేటువంటిది, అలాగే సెక్యూరిటీ అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నది అనేటువంటిది. ఈ రోజు వరకు కూడా మనకి జమ్మూ కాశ్మీర్ లో ఒక రకంగా చెప్పాలి అంటే మనం ప్రాక్సీ వార్ అండి, అంటే మనం యుద్ధం కానటువంటి యుద్ధాన్ని చేస్తున్నాం అక్కడ. యుద్ధం అంటే శత్రువు ఎక్కడ ఉంటాడో మనకు తెలుస్తుంది, తీవ్రవాది ఎక్కడి నుంచి వస్తాడో మనకు తెలియదండి. యుద్ధం కానటువంటి యుద్ధాన్ని చేస్తూ ప్రాక్సీ వార్ని దాదాపు 40 సంవత్సరాలు బట్టి మనం పోరాటం చేస్తున్నాం. 80s లో ప్రారంభమైనటువంటి కాశ్మీరీ పండితుల మీద స్టార్ట్ అయినటువంటి 80s, 90s లో స్టార్ట్ అయినటువంటి దాడి మనకు కొనసాగుతూ వస్తుందండి. తీవ్రమైనటువంటి ఇన్సర్జెన్సీ ప్రాబ్లం అనేటువంటిది అక్కడ ఉంది. అయితే అక్కడ ఇలాంటి సంఘటనలు, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఈ పెహల్గాం ప్రాంతంలో ఎప్పుడు కూడా అటాక్స్ అనేటువంటివి జరగలేదు. ఓ రకంగా చెప్పాలంటే